హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి కాన్సెప్ట్తో అయితే మేము ముందుకు వచ్చాను. ఇది స్పెషల్ వీడియో ఫ్రెండ్స్. స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా స్పెషల్ వీడియో. ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా యూజ్ అవుతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈ మంచి వీడియోని మీ ముందుకు తెచ్చినందుకు. ఫ్రెండ్స్, ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్, నార్మల్గా అయితే మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకోండి, సి కానీ, సిపిపి కానీ, పైథాన్ కానీ, HTML కానీ ఏదైనా నేర్చుకోవాలంటే తర్వాత మీరు ప్రోగ్రామ్స్ రాయాలంటే ఖచ్చితంగా మీకు సిస్టమ్ అయితే ఉండాలి. కంప్యూటర్ ఉన్నట్టయితే మీరు ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. కానీ ఈ వీడియోలో మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీరు మొబైల్ ఫోన్ యూస్ చేసి మీరు సింపుల్గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. నేర్చుకోవటమే కదా ఫ్రెండ్స్, మీరు ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. వీడియో ఇంతవరకు చివరికి చూడండి. ఖచ్చితంగా మీకు అయితే 100% నచ్చుతుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా ఏదైనా ప్రోగ్రామ్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మీ దగ్గర కంప్యూటర్ ఉండాలి. కానీ కంప్యూటర్ లేకుండా స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం అయితే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు శాంపుల్గా కూడా చూపిస్తాను. దీంట్లో dcoder అనే ఒక యాప్ ఉంటుంది, కంపైలర్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్స్ మనకి ప్లే స్టోర్ నుంచి లభిస్తాయి. ఈ రెండు యాప్స్ యూస్ చేసుకొని మీరు ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సిపిపి, జావా, పైథాన్, ఇలా ప్రతి లాంగ్వేజ్ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అన్ని లాంగ్వేజెస్ కూడా మీరైతే ఈ యాప్స్ యూస్ చేసి మీరు నార్మల్గా కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మీరు అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను శాంపుల్గా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ యాప్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్స్ మొత్తం వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే సింపుల్గా మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ dcoder అని కొట్టండి ఫ్రెండ్స్. dcoder అని కొట్టండి. కొట్టగానే మనకి టైప్ చేయడం మీ టాప్లో కనిపిస్తుంటుంది. ఇది ఒక యాప్ ఫ్రెండ్స్. ఇది ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ మీరు కంపైలర్ అని ఉంటుంది, కంపైలర్ అని టైప్ చేయండి, సెర్చ్ చేయండి యాప్ కనిపిస్తుంది. ఈ రెండు యాప్స్ అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ రెండు యాప్స్ యూస్ చేసి మీరు అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ రాసి వాటిని ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు శాంపుల్గా కూడా చూపిస్తాను. తర్వాత చివరిలో మీకు ఒక ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ యూస్ చేసి ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చాలా ఈజీగా టైప్ చేసి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, ఫస్ట్ నేను dcoder యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే యాప్ యొక్క ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి బోటంలో స్టార్ట్ కోడింగ్ అని ఉంది. బోటంలో ఇక్కడ మీరు దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఏ లాంగ్వేజ్లో రాద్దాం అనుకుంటున్నారో ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిపిపిలో రాద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సిపిపి ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే నెక్స్ట్ ఇక్కడ బోటంలో నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీకు ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ అడుగుతుంది. మీరు ఏ ప్రోగ్రామ్ని ఏ నేమ్తో సేవ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను లాజిక్ ఫ్రేమ్స్ అని పెడుతున్నాను. ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు మీరు. నెక్స్ట్ బోటంలో కనిపిస్తున్న క్రియేట్ బటన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఇలా శాంపుల్ కోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు ప్రోగ్రామ్ టైప్ చేసి చాలా ఈజీగా మీరు కంపైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ప్రోగ్రామ్ టైప్ చేయడం జరిగింది. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఏదైనా 2 నెంబర్స్ ఇస్తే వాటిని యాడ్ చేసి మనకు అవుట్పుట్ వస్తుంది. ప్రోగ్రామ్ మొత్తం టైప్ అయిన తర్వాత ఇక్కడ బోటంలో ఇక్కడ కనిపిస్తున్న యారో బటన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి వెంటనే ఇలా ఎంటర్ A, B వాల్యూస్ అడుగుతుంది. ఇక్కడ మీరు వాల్యూస్ ఇవ్వండి. 10 ఇచ్చాను, నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. నెక్స్ట్ 20 ఇచ్చాను, ఎంటర్ కొట్టండి. కొట్టగానే మనకి సమ్ ఈక్వల్ 30 అని వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా చాలా ఈజీగా ప్రోగ్రామ్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ప్రోగ్రామ్ కాబట్టి మనమైతే దీన్ని టైప్ చేయగలిగాము. ఇన్ కేస్ పెద్ద ప్రోగ్రామ్ అనుకోండి, మనకి టైపింగ్ చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మీకు చిన్న ట్రిక్ చెప్తాను. దీనికోసం మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ నేమ్ వచ్చేసి పెన్ టు ప్రింట్. సింపుల్గా మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్ సంబంధించిన డౌన్లోడ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఒకసారి యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ ఓపెన్ చేస్తే మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ జరుగుతుంది. పర్మిషన్స్ అన్నీ ఇవ్వండి. తర్వాత మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మీరు ఏ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ని ఒక పేపర్ మీద రాసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. బోటంలో ప్లస్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్లస్ సింబల్ దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇలాంటి ఆప్షన్ వస్తుంది, ఫ్రమ్ కెమెరా దగ్గర ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది. మీరు ఏ కోడ్ అయితే మీరు ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఇలా ఫోటో తీయండి. నెక్స్ట్ మీరు ఇక్కడ క్రాప్ ఆప్షన్ వస్తుంది. ప్రోగ్రామ్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి టాప్లో కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కొద్దిసేపు ప్రాసెసింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మనకి మీరు రాసిన మొత్తం టెక్స్ట్ లాగా ఇలా కన్వర్ట్ అవుతుంది. సింపుల్గా నా మిస్టేక్స్ ఏమైనా కనిపిస్తే మీకు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న డన్ బటన్ మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా చూపిస్తుంది మీకు. ఇప్పుడు బోటంలో మనకి అప్లోడ్ సింబల్ అని కనిపిస్తుంది. ఈ అప్లోడ్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న నోట్స్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు మొత్తం ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ని మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా కాపీ బటన్ని ట్యాప్ చేయండి. కాపీ అయిపోతుంది. సింపుల్గా ఇప్పుడు మీరు dcoder యాప్ ఓపెన్ చేయండి. బోటంలో కనిపిస్తున్న స్టార్ట్ కోడింగ్ దగ్గర మీరు ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసిన తర్వాత C++ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ ట్యాప్ చేయండి. ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను 1.cpp అని ఇస్తున్నా. నెక్స్ట్ క్రియేట్ బటన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం మనకి యాప్ ఇలా మొత్తం ఇలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేయాలి కాబట్టి మెయిన్ దగ్గర దీన్ని మొత్తం డిలీట్ చేసేసేయండి. చేసేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. మీరు లాంగ్ ప్రెస్ చేయగానే మనకి పేస్ట్ ఆప్షన్ వస్తుంది. పేస్ట్ చేసేయండి. ఆటోమేటిక్గా పేపర్ మీద ఉన్న కోడ్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. ఈ విధంగా ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా మీరు చాలా ఈజీగా ఈ ట్రిక్ యూస్ చేసి చాలా తొందరగా మీరు టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ కూడా చేసి చూద్దాం. మనకి ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉండి ఇలా సెర్చ్ చేసుకోండి. స్పేసెస్ ఎక్స్ట్రా వస్తే ఇలా సెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న రన్ బటన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇట్లా అడుగుతుంది వాల్యూస్. సేమ్ వాల్యూస్ ఇవ్వండి. నెక్స్ట్ మనకు అవుట్పుట్ వస్తుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఈ ట్రిక్ యూస్ చేసి ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా కూడా ఈజీగా టైప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ డీకోడర్ యాప్ యూస్ చేసి మనం చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనం ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక HTML ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నేను డీకోడర్ యాప్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ అయితే కోడ్ రాసి పెట్టుకున్నాను. ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ 1.html అనే ప్రోగ్రామ్ ఉంది. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ఓపెన్లో కనిపిస్తున్న రన్ సింబల్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇలా అవుట్పుట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు మీ మొబైల్ ఫోన్ యూస్ చేసి అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. నేర్చుకోవడంతో పాటు మీరు ప్రోగ్రామ్స్ రాసి కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని మీకు యాప్స్ చెప్తాను. ఈ యాప్స్ యూస్ చేసి మీరు చాలా ఈజీగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దీంట్లో సోలోలర్ అని ఒక యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ యాప్ యూస్ చేసి మీరు మనం ఈజీగా C లాంగ్వేజ్ కానీ CPP లాంగ్వేజ్ కానీ మనం అయితే నేర్చుకోవచ్చు. అదేవిధంగా C++ ప్యాటర్న్స్ అని ఉంటుంది. ఈ యాప్ యూస్ చేసి కూడా మనం అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. సో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.